నమస్తే అండి, నేను రజాక్. జోగి రమేష్ గారు నిన్న ఇంటి మీద పడిపోయి మొత్తం తగలెట్టేశారు. అలాగే ఈయన దాదాపు 80 రోజులకి పైగా జైల్లో ఉంచారు. అక్కడ తాగలేదు. ఈయనకి సంబంధించి లాస్ట్ టైం కూడా ఈయన ఇంటి మీద అటాక్ జరిగింది. ఎందుకు ఇన్నిసార్లు ఈయన ఇంటి మీద అటాక్ జరుగుతుందని చెప్పేసి జోగి రమేష్ గారు ఎప్పుడైనా చూసుకున్నారు వెనక్కి తిరిగి. అలాగే జోగి రమేష్ గారి భార్య ఈ రోజు బయటకు వచ్చి కొన్ని విషయాలు మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఫస్ట్ ఆమె ఏం మాట్లాడింది అన్న తర్వాత జోగి రమేష్ గారి గురించి మాట్లాడదాం. మేడం, ఎలా చూస్తారు? ఒక్కసారిగా ఇంత పెద్ద ఎత్తున దాదాపు 500 మంది టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా వచ్చారు, విధ్వంసం సృష్టించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంత అరాచక పరిపాలన, ప్రజాస్వామ్యంలో ఉన్నామా? మనం ఎక్కడున్నామండి? అసలు ఏంటి పరిస్థితులు ఏంటి? మనుషులు మానవత్వం మర్చిపోయారు పూర్తిగా. ఏం చేయాలి అసలు వీళ్ళని? నా భర్త ఎక్కడ బూతులు మాట్లాడాడండి. వామ్మో. మేడం, ఎలా చూస్తారు? ఒక్కసారిగా ఇంత పెద్ద పరిస్థితులు ఏంటి? మనుషులు మానవత్వం మర్చిపోయారు పూర్తిగా. ఏం చేయాలి అసలు వీళ్ళని? నా భర్త ఎక్కడ బూతులు మాట్లాడాడు అని చెప్పేసి అక్షరాల మన జోగి రమేష్ గారి వైఫ్ మాట్లాడడం అయితే జరిగిందనమాట. ఆమె గారు మాట్లాడడం అయితే జరిగింది. దాంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈయన మాట్లాడినటువంటి బూతులకి సంబంధించి అనేక మంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. అసలు జోగి రమేష్ గారు ఎప్పుడు బూతులు మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్ గారిని పిచ్చి కుక్క అని చెప్పేసి మాట్లాడడం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని రావడం కావచ్చు, నారా లోకేష్ గారి నుంచి అయితే మీకే వినిపిస్తాయి. ఇప్పుడు లోకేష్ కి కొవ్వు తగ్గింది అనుకున్నా, అంటే ఒళ్ళు తగ్గించుకున్నాడు కదా, కొవ్వు తగ్గించుకున్నాడు అనుకున్నా. వాడికి మెద మొత్తం చిప్పే దొబ్బింది, వాడికి చిప్పు మొత్తం దొబ్బింది. పిచ్చి కుక్క, పిచ్చి కుక్క ఎవడయ్యా? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. ఏమయ్యా పవన్ కళ్యాణ్? పిల్లల్ని మార్చడం కాదు, నువ్వు పిల్లల్ని మార్చడం కాదు. ఎన్ని పార్టీలు మార్చావురా బాబు నువ్వు? ఎన్ని పార్టీలు మార్చావురా? బిఎస్పీ, బీజేపీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం. పిల్లల్ని మారుస్తావు, పార్టీలు మారుస్తావు. మార్చడం అనేది ఈ పవన్ కళ్యాణ్ కి వెన్నతో పెట్టిన విద్య. చూశారు కదా, మార్చడం అనేది, తార్చడం అనేది పవన్ కళ్యాణ్కి వెన్నతో పెట్టిన విద్య. నారా లోకేష్ గారి బాడీ షేమింగ్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఇంతకుముందు వినిపించా కదా వాళ్ళ వైఫ్ మాట్లాడేటువంటి భాష. సో ఇదనమాట తంతు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. పైపెచ్చు మా హస్బెండ్ ఏం మాట్లాడాడు అని చెప్పేసి జోగి రమేష్ గారి వైఫ్, భార్య గారు ఆ విధంగా మాట్లాడడం జరిగింది. ఒకటైతే చెప్తున్నానండి, రాజకీయాల్లో దాడులు ఏమాత్రం కూడా సమంజసం కాదు. కానీ ఏంటంటే రాజకీయ నాయకులు మాట్లాడేటువంటి భాష కూడా చాలా ఇంపార్టెంట్. ఆ భాష సరైన విధానంలో లేకపోతే కనుక పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని చెప్పడానికి ఒక అంబటి రాంబాబు గారు, ఒక జోగి రమేష్ గారు, మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో నాయకులు ఉన్నారు. బట్ ఎవరు ఇళ్ల మీదకి వెళ్ళట్లేదు, ఎవరి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడట్లేదు, వాళ్ళ కుటుంబాన్ని రాజకీయాలకు రోడ్డుకు లాగే ప్రయత్నం కూడా చేయట్లేదు. కానీ కేవలం ఈ ఇద్దరు వ్యక్తుల విషయంలో ఎందుకు వచ్చింది చూపించా కదా. ఒక జోగి రమేష్ గారు ఉపయోగించిన భాష ఎంత దారుణంగా ఉంటుందంటే, మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు తెచ్చుకోవాలను, జగన్మోహన్ రెడ్డి గారు ఈయన్ని చూసి గొప్పగా వెన్ను తట్టి నువ్వు మాట్లాడిన భాష అద్భుతం అని మాట్లాడాలని నాకైతే తెలియదు. కొంతమంది మాత్రం ఉన్నారు ఆ పార్టీలో. ఒక అంబటి రాంబాబు గారు, ఒక పేరి నాని గారు, ఒక రోజారెడ్డి గారు, గుడివాడ అమర్నాథ్ గారు అప్పుడప్పుడు ఈ మధ్యకాలం ఆపేసినారు. గుడివాడ అమర్నాథ్ గారు, కొడాల నాని గారు అసలు కనిపించట్లేదు. సో వీళ్ళనమాట, వీళ్ళంతా ఏంటంటే రెచ్చిపోతా, చెలరేగిపోతా ఆ విధంగా మాట్లాడేటప్పటికీ కార్యకర్తలు కూడా మా లీడర్ మాస్ లీడర్ అనుకుంటాడని చెప్పేసి అనుకుంటారేమో తెలియదు. మొత్తానికైతే వీళ్ళ కారణంగా ఈ రోజున నేను చెప్పిన వాళ్ళలో చాలా మంది వాళ్ళ మీదకి వెళ్ళిపోయినారు. మీకు తెలుసో లేదో, ఎలక్షన్స్లో గెలిచిన వెంటనే టీడీపీ పార్టీకి సంబంధించిన క్యాడర్ కొంతమంది మన కొడాల నాని గారి ఇంటి మీదకి వెళ్ళడం అయితే జరిగింది. అలాగే పేర్ని నాని గారి ఇంటి మీదకి జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు పేర్ని నాని గారి ఇంటి మీదకి వెళ్ళడం అయితే జరిగింది. ఆ తర్వాత కొంతమంది రాళ్ళు కూడా వాళ్ళ మీద తీసుకొచ్చినారు ఇద్దరు. తర్వాత ఈరోజు అంబటి రాంబాబు గారు ఇంటికి కూడా నిప్పడింది. తర్వాత జోగి రమేష్ గారు ఇంటికి కూడా నిప్పెట్టారు. సో చూడండి, ఇక్కడ మీరు సెలెక్టెడ్గా వీళ్ళనే టార్గెట్ చేయడానికి ఏంటంటే శృతి మించినటువంటి భాష. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఇన్ని జిల్లాలు ఉండగా కేవలం 4-5 నియోజకవర్గాలు ఇలాంటి సంఘటనలు జరిగినట్టు అర్థం చేసుకోండి. ఈ రాజకీయ నాయకుల యొక్క వ్యవహార శైలి, మాట శైలి ఎంత దారుణంగా ఉంటుందని. ఈరోజు నాకు సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నారు. నా భర్త శుద్ధపూస, నా భర్త 100% ప్యూర్ గోల్డ్, 24 క్యారెట్. ఆయన ఒక ఏ రోజు కూడా విమర్శన చేయడం, ఈరోజు కూడా ఆయన మాట్లాడడం. ఎందుకు మాట్లాడు? ఆయన ఉపయోగించిన భాష ఏంటి, ఆయన చేసినటువంటి మాటలేంటి, చేష్టలేంటి? ఏ రోజైనా ఆమె క్వశ్చన్ చేసి ఇలాంటి భాష మనం ఉపయోగించడం కరెక్ట్ కాదని చెప్పుంటే కనుక సిచ్యువేషన్ ఇక్కడ దాకా వచ్చుండేది కాదేమో. ఆ ఇంటి మీదకి పెట్రోల్తో కూడినటువంటి సీసాలు వేసే దాకా సిచ్యువేషన్ వచ్చుండేది కాదేమో. దీన్ని తెచ్చుకుంది ఎవరు?
స్వయాన వాళ్ళే తెచ్చుకొని ఈ రోజున ఇలాంటి కబుర్లు మాట్లాడడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా సరే కుటుంబీకులు దయచేసి ఇంట్లో ఉన్నటువంటి మహిళలు, ఆడవాళ్ళు మీ భర్తలు ఈ విధంగా మాట్లాడుతుంటే ఇది మంచి పద్ధతి కాదని చెప్పండి. దానివల్ల పెద్ద ఉపయోగం అయితే లేదు. మాస్ లీడర్ అని ఒక ఇమేజ్ వచ్చిద్దాం, కానీ దానివల్ల వాళ్ళు చాలా స్ట్రగుల్. 80 రోజులకు పైగా జోగి రమేష్ గారు జైల్లో ఉన్నారు, వల్లభనేని వంశీ గారు జైల్లో ఉన్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు 14 రోజులు అంటున్నారు, మరి ఇంకెన్ని రోజులు ఉంటాడో తెలియదు. అలాగే వైసీపీ పార్టీ నుంచి ఆయన బోరిగడ్డ అనిల్ సానుభూతి పరుడు ఆ పార్టీకి ఉపయోగించిన భాష కారణంగా కొన్ని నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఆయన ఒక్కడే కాదు, వర్ర రవీంద్రారెడ్డి, అలాగే రెడ్డి గారు అమ్మాయి, వీళ్ళందరూ ఎందుకు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు? నోటి భాష అది లేకపోతే చాలా ఇబ్బందులు. గౌరవం ఇవ్వకపోతే ఈకపోయినారు, కానీ కొవ్వు కరిగిస్తా, ప్యాకేజీ కళ్ళని, పిచ్చి కుక్క, అరే ఉరే, ఏంటి భాష? రాజకీయ నాయకులు మాట్లాడాల్సిన భాష అనేది. దాని పర్యవసానం ఈరోజు జోగి రమేష్ గారు ఫేస్ చేస్తున్నటువంటి తీరు. దయచేసి జోగి రమేష్ గారి వైఫ్, అమ్మ మీరు ఇలా మాట్లాడొద్దని చెప్పే ప్రయత్నం చేయండి. మరి మీరు ఆయన వీడియోలు చూడరేమో తెలియదు, కానీ బట్ ఆయన మాట్లాడిన భాష చాలా ఎఫెన్సివ్గా ఉంటుంది. అదనమాట సంగతి.